నేను గతంలో 7 సంవత్సరాల పాటు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యుడిగా పనిచేశాను. సభ్యుడిగా పనిచేసినప్పుడు ఈ వైద్య కళాశాలలు ప్రైవేటు, గవర్నమెంటు స్థాపనకు కావలసిన కనీస ప్రమాణాలు, తర్వాత ఎంబీబీఎస్, పీజీ కోర్సుల్లో అడ్మిషన్లకు కావలసిన అర్హతలు, అలాగే విదేశీ విద్య గురించి విదేశాలకు వెళ్ళి వచ్చిన వారికి ప్రవేశ పరీక్ష పెట్టడంలో కీలక పాత్ర పోషించి వైద్య విద్య, ఎంబీబీఎస్, పీజీ అడ్మిషన్లు వీటి గురించి సంపూర్ణ అవగాహన కలిగి గత 3 సంవత్సరాలుగా నీట్ పరీక్ష రాసిన విద్యార్థులకు, తల్లిదండ్రులకు, వాళ్ళ కుటుంబ సభ్యులకు అవగాహన కల్పిస్తూ వచ్చాను. ప్రతిరోజు సాయంత్రం 8 గంటల నుంచి జూమ్ మీటింగ్ నిర్వహిస్తాను. ఈ జూమ్లో విద్యార్థులు చేరచ్చు, లేదా తల్లిదండ్రులు, బంధువులు, కుటుంబ సభ్యులు ఎవరైనా నీటుకు సంబంధించిన ఏవైనా అనుమానాలుంటే నా ద్వారా మీరు నివృత్తి చేసుకోవచ్చు. నేను విద్యార్థులకు ఇచ్చే సూచన ఏంటంటే, నీట్ పరీక్ష అయ్యే వరకు ఏదైనా మీకు డౌట్లు ఉంటే ఎప్పుడైనా ఒకరోజు జాయిన్ అవ్వచ్చు. మీ తల్లిదండ్రులకో, మీ బంధువులకో, అన్నకో, చెల్లెలకో, అక్కకో అప్పచెప్పండి. ఇది ఈ రోజు నుంచి ప్రారంభించి సాధారణంగా ఎంబీబీఎస్ అడ్మిషన్లు ఆగస్టు నెలాఖరుతో పూర్తవుతాయి. ఆయుష్ అడ్మిషన్లు నవంబర్ నెలాఖరికి పూర్తవుతాయి. కొన్ని సందర్భాల్లో ఆయుష్ డిసెంబర్ నెలాఖరు వరకు కొనసాగుతాయి. నా లక్ష్యం విద్యార్థులకు, తెలుగు రాష్ట్రాల వారికే కాదు, ఇతర రాష్ట్రాల్లో భారతదేశంలో ఉండి ఏ విద్యార్థులకైనా నీట్ రాసిన వాళ్ళకి ఎంబీబీఎస్లో ఎలా దరఖాస్తు చేసుకోవాలి. ఆల్ ఇండియా కోటాలో 15% సీట్లు ఆల్ ఇండియా కోటా కింద ఉంటాయి. గవర్నమెంట్ కాలేజీలో ఉండే సీట్లే ఆల్ ఇండియా కోటాకు వెళ్తాయి. 85% రాష్ట్ర ప్రభుత్వాలే వాటిని నింపుతారు. అట్లాగే ప్రైవేటు వైద్య కళాశాలలో ఆల్ ఇండియా కోటా లేదు. ఆల్ ఇండియా కోటాలో ఎలా దరఖాస్తు చేసుకోవాలి, డీమ్డ్ యూనివర్సిటీలో ఎలా దరఖాస్తు చేసుకోవాలి, ఇతర రాష్ట్రాల్లో మనకుండే అవకాశాలు ఏంటి, చాలామందికి ఇవి తెలవదు. నా లక్ష్యం తక్కువ మార్కులు వచ్చినా ఎంబీబీఎస్ సీట్ని ఎలా సాధించాలి, ఆయుష్లో ఆయుర్వేదం సీట్ ఎలా పొందాలనే చిట్కా, మెలకువలు మీకు తెలియజేయటమే. చాలామందికి తెలియదు. మనం ఉత్తరప్రదేశ్లో, హర్యానాలో, మహారాష్ట్రలో, తమిళనాడులో, కర్ణాటకలో, కేరళలో మనము సులువుగా సీట్లు పొందొచ్చు. ఈ సమాచారం తెలవక కొంతమంది వాళ్ళు తెలిసే లోపల ఆ కాల పరిమితి డేట్ క్లోజ్ అయిపోతుంది. కనుక మీకు చక్కటి పరిజ్ఞానాన్ని, నా అనుభవాన్ని రంగరించి ఈ నియమ నిబంధనలు ప్రతి సంవత్సరం మారుతూ ఉంటాయి. కనుక ఈ సంవత్సరం విడుదలైన మనము నోటిఫికేషన్లు, నియమ నిబంధనలు, ప్రాస్పెక్టస్ చదువుకోవాలి, కానీ గత సంవత్సర అనుభవాల గురించి మనం మాట్లాడకూడదు. ఈ రోజు నుంచి మీరు ఎవరైనా కూడా వాట్సాప్ గ్రూపులు పెట్టాం, ఒక 4-5 వాట్సాప్ గ్రూపులు ఉన్నాయి. వాట్సాప్ గ్రూపుల్లో చేరితే మీ అనుమానాలు ఎవరైనా ఉంటే నా సహచరుడు రవి అని ఉన్నాడు. ఆయన మీ అనుమానాలను ఎప్పటికప్పుడు వాట్సాప్ గ్రూపుల్లో నివృత్తి చేస్తుంటాడు. ఆయన సోదరిని ఎంబీబీఎస్ చేర్పించడానికి నాతో ఈ గ్రూపుల్లో జాయిన్ అయ్యి ఈ జూమ్ మీటింగ్లో వచ్చి ఆయన చాలా పరిజ్ఞానాన్ని ఆయన సేకరించి ఈ రోజున విద్యార్థులకు, తల్లిదండ్రులకు ఎంతో సేవ చేస్తున్నాడు. కనుక మీరు నా వాట్సాప్లో నాకు వాట్సాప్ లింక్ పంపండి, లేదు జూమ్ లింక్ పంపండి అంటే మీకు పంపిస్తాను. వాట్సాప్ గ్రూప్లో మీరు అడిగిన ప్రశ్నలకి రవి అనే యువకుడు మీకు సమాధానం చెప్తాడు. అట్లాగే అతను చాలామందికి పగలనక రాత్రనక ఎంతో కష్టపడి అనేక మంది తల్లిదండ్రులకు, విద్యార్థులకు ఉపయోగపడి వాళ్ళు ఈ రోజున మెడికల్ కాలేజీలో, ఆయుర్వేద కాలేజీలో, హోమియోపతి కాలేజీలో విద్యను అభ్యసిస్తున్నారంటే అతను సమయాన్ని కేటాయించి మరి విసుగు విరామం లేకుండా సేవ చేస్తున్నాడు. కనుక మీరు నా వాట్సాప్లో నేను ఇచ్చాను కదా నంబర్లు, దాంట్లో వాట్సాప్ లింక్ పెట్టండి, జూమ్ లింక్ పంపండి, నేను మెసేజ్ పెట్టండి. మీరు ప్రయత్నం చేయండి ఫోన్ మాట్లాడటానికి. ఎందుకు మెసేజ్ పెడితే నేను మీకు పంపిస్తాను. ఈ జూమ్ లింక్లో నేనే మీకు సమాధానం చెప్తాను. వాట్సాప్లో రవి మీ అనుమానాలకు, మీరు ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్తాడు. మీరందరూ కూడా చక్కగా నీట్లో మంచి మార్కులు సాధించి ఎంబీబీఎస్
ఎంబీబీఎస్ రాకపోతే నిర్వేదానికి గురి కాకుండా నిరుత్సాహపడకుండా ఆయుర్వేదం బీఏఎంఎస్ కోర్సులో చేరండి. ఎంబీబీఎస్ తర్వాత నంబర్ 1 స్థానంలో ఉంది బీఏఎంఎస్. ఈ రోజున ఎంబీబీఎస్ సీటు వచ్చిన దాదాపు 4,000 మంది ఎంబీబీఎస్ వదిలేసి బీఏఎంఎస్ ఆయుర్వేదం కోర్సులో చేరారు. కనుక ఆయుర్వేద కోర్సు గురించి తల్లిదండ్రులకు అవగాహన లేక దానికి ఏం ఉద్యోగాలు ఉన్నాయి, దానికి ఏం అవకాశాలు ఉన్నాయి, అది చదివితే ఏం ప్రయోజనం అని అడిగి ఉండేవాళ్ళు ఉన్నారు. కనుక మీకు పూర్తి అవగాహన కల్పించడానికి నేను సంసిద్ధంగా ఉన్నాను. ఈ రోజున కొన్ని మీకు మెలకువలు, కొన్ని చిట్కాలు ఇవ్వబోతా ఉన్నాను. ఈ వీడియోని మీ స్నేహితులకు, మీ స్నేహితురాళ్లకు, తల్లిదండ్రులు, మీరు ఇతర వారికి కూడా పంపండి. పంపడం ద్వారా మీరు పుణ్యం కట్టుకుంటారు. దీంట్లో కీలకమైన సమాచారాన్ని మీకు ఇస్తున్నాను. ఇది అనుభవపూర్వకంగా నేను చెప్తున్నాను. ఎందుకంటే కర్ణాటక, కేరళ వాళ్ళు అసలు నీట్ పరీక్ష రాయకముందే వాళ్ళు అడ్మిషన్ల కొరకు నోటిఫికేషన్ ఇస్తారు. ఇది చాలామందికి తెలియదు. దాన్ని ఎలా జరుగుతుందని ఇప్పుడు చెప్తాను. కనుక దీన్ని, ఈ వీడియోని 10 మందికి ఫార్వర్డ్ చేయండి, షేర్ చేయండి గ్రూపుల్లో. ఆ విధంగా పుణ్యం కట్టుకోండి. నీట్ పరీక్షకు నోటిఫికేషన్ వచ్చింది. గతంలో 180 మార్కులు అదనంగా కొంత సమయం కేటాయించి కొన్ని వేరే మార్కులు ఇవి కూడా ఉండేవి. ఇప్పుడు మార్చారు. ఫిజిక్స్కి 45, కెమిస్ట్రీకి 45, బయాలజీకి 90, 180 మార్కులు, 180 నిమిషాలు. మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు పరీక్ష ఆదివారము 4 మే 2025. ఈ సంవత్సరం జరిగిన మార్పు ఏంటంటే ఎంబీబీఎస్, బీడీఎస్, ఆయుష్, బీఏఎంఎస్, బీహెచ్ఎంఎస్, బీయూఎంఎస్, బీఎస్ఎంఎస్, సిద్ధ, వీటితో పాటు గతంలో బీఎస్సీ నర్సింగ్ ఢిల్లీలో వంటి ప్రతిష్టాత్మక నర్సింగ్ కళాశాలల అడ్మిషన్లకి నీట్ ద్వారా ఎంబీబీఎస్తో పాటు దరఖాస్తు పెట్టుకోవాలి. ఇప్పుడేం చేశారు? మిలిటరీ నర్సింగ్ సర్వీసెస్, మిలిటరీ నర్సింగ్ కాలేజీలలో అడ్మిషన్ పొందటానికి నీట్ పరీక్ష అర్హత ఆధారంగా అడ్మిషన్లు ఇవ్వబోతా ఉన్నారు. కనుక మిలిటరీ ఆ కాలేజీల్లో, నర్సింగ్ కాలేజీలో అడ్మిషన్లకు ఈ నీటే ప్రామాణికమని గమనించండి. ఇంకొక మార్పు, వెటర్నరీ కోర్సు బీవీఎస్సి అండ్ ఏహెచ్ అంటారు, యానిమల్ హస్బెండరీ కోర్సు. అది ఇంతకుముందు ఎంసెట్ ఆధారంగా అడ్మిషన్లు జరిగాయి. ఈ సంవత్సరము నీట్ ఆధారంగా వెటర్నరీ అడ్మిషన్లు కూడా చేయాలనే ఆలోచన ఉంది. కనుక వెటర్నరీలో అడ్మిషన్ పొందాలంటే నీట్ పరీక్ష తప్పనిసరిగా రాయాలి. ఆన్లైన్ అప్లికేషన్లు నీట్ పరీక్ష కొరకు 7 ఫిబ్రవరి నుంచి 7 మార్చి 2025 వరకు జరుగుతుంది. నీట్ పరీక్ష 13 భాషల్లో జరుగుతుంది. 7 మార్చి తర్వాత మీరేమైనా పొరపాట్లు చేసి ఉంటే మీ దరఖాస్తు ఫారంలో కరెక్షన్స్, మార్పులు చేర్పులకు 9 మార్చి నుంచి 11 మార్చి 2025 వరకు అవకాశం ఇస్తారు. ఈ లోపల మీ అందరికీ ఆధార్ కార్డు తప్పనిసరి. ఆధార్ కార్డు ఉన్న వెంటనే మీరు ఆధార్ సెంటర్కి వెళ్ళి మీ వేలిముద్రలు ఇచ్చి, దాన్ని వేలిముద్రలు ఇప్పుడు ఇవ్వటాన్ని 15-17 సంవత్సరాల మధ్య ఉన్న విద్యార్థులు వేలిముద్రలు ఇచ్చే ప్రక్రియని ఆధార్ బయోమెట్రిక్ అప్డేషన్ అంటారు. అది తప్పనిసరిగా చేయండి. ఇది లేకపోతే మీ పరీక్షల్లో మీరు లోపలికి వెళ్ళలేరు. హాల్ టికెట్ వచ్చిన తర్వాత తడుముకున్న ఏం పని అవ్వదు. కనుక ఇప్పుడు ఆధార్ బయోమెట్రిక్ అప్డేషన్ అనేది నీట్కి, జేఈఈ పరీక్షకి, అన్ని ప్రవేశ పరీక్షలకు తప్పనిసరి. పరీక్షకి దరఖాస్తు పెట్టిన తర్వాత మనం ఏ నగరంలో పరీక్షకి అవకాశం ఇచ్చారనేది 26 ఏప్రిల్ 2025 ప్రకటిస్తారు. అంటే ఆ రోజు నగరం తెలుస్తుంది. మనం పెట్టుకుంటాం 3, 4, 5 నగరాలు పెట్టుకుంటాం మనం ఛాయిస్లు. ఆ రోజు 26 ఏప్రిల్లో మీకు నగరము, పట్టణమో తెలుస్తుంది. అయిన తర్వాత ఒక నగరంలో 10, 20, 30, 40, కొన్ని చోట్ల 50 కూడా ఉంటాయి. మీరు 1 మేన అడ్మిట్ కార్డు డౌన్లోడ్ చేసుకోవాలి. ఆ 1 మేన అడ్మిట్ కార్డు డౌన్లోడ్ చేసుకుంటే దాంట్లో మీకు 26 ఏప్రిల్ కేటాయించిన పట్టణంలో ఏ సెంటరు, ఏ కాలేజీ, ఏ స్కూల్లో సెంటర్ అనేది తెలుస్తుంది. ఎందుకు అప్పటిదాకా రహస్యంగా ఉంచుతున్నారంటే ఆ సెంటర్లో ఉండే ఆ ఇన్విజిలేటర్లు, సూపర్వైజర్లతో కుమ్మక్కవ్వకుండా 2024లో కొద్ది లోపాలు జరిగి పేపర్ లీక్ అవ్వటం వల్ల ఒక 6 నెలలు అడ్మిషన్ల ప్రక్రియ ఆలస్యమైంది, కోర్టుల్లో జాప్యం జరిగింది. కనుక ఈసారి పకడ్బందీగా పేపర్ లీక్ అవ్వకుండా కేంద్ర ప్రభుత్వము, సిబిఐ, రాష్ట్ర పోలీసులు పకడ్బందీగా వ్యవహరించబోతా ఉన్నారు. ఇది నీట్ పరీక్ష గురించిన సమాచారం. ఇక ఇప్పుడు కేరళ గురించి ఒక విచిత్రం ఏంటంటే
కేరళ రాష్ట్రం వాళ్ళు పరీక్ష రాయకముందే వాళ్ళు ఏం చేస్తారు, మార్చి 27 నుంచి ఏప్రిల్ 17 మధ్యలో అడ్మిషన్ల ప్రక్రియ కోసం నోటిఫికేషన్ ఇచ్చేస్తారు. అంటే మీరు పరీక్ష రాయకముందే నోటిఫికేషన్ ఇచ్చారు చూడండి. ఇది ఎవరు ఊహించరు, అసలు ఎవరికి సమాచారం కూడా తెలియదు. నీట్ పరీక్ష రిజల్ట్ ఫలితము 14 జూన్ 2025 వస్తుంది. ఫలితం రాకముందే నోటిఫికేషన్ ఏంటా అని మీరు ఆశ్చర్యపోతారు. మీరు ఏమనుకుంటారంటే నాకు నీట్ ఫలితం వచ్చాక కదా నోటిఫికేషన్ ఇవ్వాల్సిందని. వీళ్ళు కేరళ రాష్ట్రంలో కమిషనర్ ఫర్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ సిఈఈ వాళ్ళు అక్కడ ఉండే 4500 సీట్లు ఉన్నాయి కేరళ రాష్ట్రంలో. అక్కడ స్థానికేతరుల కోటా ఉంది. ఆంధ్ర, తెలంగాణ, ఇతర రాష్ట్రాల వారు కూడా కేరళలో స్థానికేతర కోటా కింద దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. కనుక మీరు మార్చి 27, ఏప్రిల్ 17 మధ్యలో ఆయుష్ కోర్సులకు, బీడీఎస్ కోర్సులకు, ఎంబీబీఎస్ కోర్సులకు కేరళ రాష్ట్రంలో కేరళ సిఈ వెబ్సైట్ ఓపెన్ చేసి దరఖాస్తు పెట్టండి. పెడితే కేరళలో అక్కడుండే మేనేజ్మెంట్ సీట్లు రేట్లు చాలా తక్కువ. సంవత్సరానికి 6-7 లక్షలతోనే మీకు సీట్ లభిస్తుంది. స్థానికేతరులకు మెరిట్ ఆధారంగా ఇక్కడున్న మనకు కలిసి వచ్చే అంశం ఏంటంటే, ఇట్లా పరీక్ష రాయకముందే అడ్మిషన్ల నోటిఫికేషన్ ఇస్తారనే సంగతి చాలామందికి భారతదేశంలో నీట్ రాసే పిల్లలకు, తల్లిదండ్రులకు తెలవదు. కనుక ఇది చిదంబర రహస్యం. చాలా కొద్ది మందికి మాత్రమే ఈ రహస్యం తెలుసు. కనుక కేరళ రాష్ట్రంలో దరఖాస్తు చేసుకునే వాళ్ళ సంఖ్య చాలా తక్కువ ఉంటుంది. ఒక్కసారి ఏప్రిల్ 17 అయిందంటే వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ తిరిగి నోటిఫికేషన్ ఇవ్వరుగాక. ర్యాంక్ కార్డు వచ్చిన తర్వాత అప్పుడు ర్యాంక్ కార్డు ఇవ్వాలి. కనుక మీరు గమనించవలసిన విషయము, కేరళలో మార్చి 27 నుంచి ఏప్రిల్ 17 లోపల ప్రతిరోజు కేరళ వెబ్సైట్ సిఈఈ చూస్తూ అప్లికేషన్ పెట్టండి. ఇదే విధంగా కర్ణాటక వాళ్ళు, అక్కడ కర్ణాటక ఎగ్జామినేషన్ అథారిటీ కేఈఏ అంటారు. వీళ్ళు కూడా చాలా తమాషా. పరీక్ష ముందే అడ్మిషన్లకు నోటిఫికేషన్ ఇచ్చేస్తారు. వీళ్ళు ఎప్పుడు ఇస్తారంటే ఇప్పుడే ఇచ్చేశారు. అడ్మిషన్ల కొరకు 18 ఫిబ్రవరి 2025 లోపల దరఖాస్తు పెట్టుకోమని నోటిఫికేషన్ ఇచ్చేశారు. అసలు ఎవరైనా ఊహిస్తారా? నీట్కి అప్లికేషన్ పెట్టుకోవడానికి ఏమో 7 మార్చి ఆఖరి తేదీ అయితే, ఈ కర్ణాటక ప్రభుత్వము మీరు ఎంబీబీఎస్, బీడీఎస్, ఆయుర్వేదము ఆ కోర్సులకు ఆఖరి తేదీ అడ్మిషన్ల కొరకు నోటిఫికేషన్ 18 ఫిబ్రవరి లోపల చేసుకోమన్నారు. అంటే మీరు నీట్ పరీక్ష దరఖాస్తుతో పాటు 18 ఫిబ్రవరి లోపల కర్ణాటకలో కేఈఏ అనే వెబ్సైట్లోకి వెళ్ళి దరఖాస్తు పెట్టుకోండి. కర్ణాటకలో అక్కడ స్థానికేతర కోటా కింద డీమ్డ్ యూనివర్సిటీల్లో అలాగే ఆయుర్వేదం కోర్సులో చాలా సులువుగా సీట్లు వచ్చే అవకాశం ఉన్నది. ఇప్పుడు మనము స్థానికేతర కోటా కింద ఆయా రాష్ట్రాలలో ఉండే 85% సీట్లకు మనం ప్రతి రాష్ట్రంలో 2000-3000 ఫీజు కట్టి వాళ్ళిచ్చిన వెబ్సైట్లో మీరు దరఖాస్తు పెట్టుకోవాలి. చాలా రాష్ట్రాలు నీట్ ఫలితాలు వచ్చిన తర్వాత నోటిఫికేషన్లు ఇస్తారు. ఈ వెబ్సైట్లు మీకు వాట్సాప్ గ్రూప్లో నేను రవి అని చెప్పాను కదా, నా సహచరుడు, ఆయన పెడతాడు. లేదా రవి గారు భారతదేశంలో ఉండే అన్ని రాష్ట్రాల వెబ్సైట్లు పెట్టండి అంటే ఆయన వెబ్సైట్ పెడతారు. అన్ని వెబ్సైట్లు పెడతారు. పోతే పోయింది 2000-3000 కదా, పెద్ద పోయింది ఏం లేదని చెప్పి అన్ని రాష్ట్రాలలో 85% స్థానిక సీట్లు, మనమేమో స్థానికేతర కోట. అన్ని రాష్ట్రాల్లో కూడా మేనేజ్మెంట్ సీట్లకు మనకు అర్హత ఉంది. హర్యానా, ఉత్తరప్రదేశ్లో, తమిళనాడులో, కేరళలో, కర్ణాటకలో, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కంటే తక్కువ రేటుకే మేనేజ్మెంటు, పేమెంట్ సీట్లు వస్తాయి. కనుక మనం ఇతర రాష్ట్రాలకు వెళ్ళటం వల్ల ప్రయోజనం ఉంటుంది. మీకు ఒక అనుమానం రావచ్చు, మనం ఆంధ్ర, తెలంగాణ దాటి బయట రాష్ట్రాల్లో చదివితే పీజీ కోర్సుకి మనం ఏమైనా స్థానికేతరులు అవుతామా అంటే, ఈ మధ్యకాలంలోనే జనవరి నెలలో సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. పీజీ సీట్లు 100కి 100 ఆల్ ఇండియా కోటాలోనే నింపాలి. కేవలం సర్వీస్ కోటా సీట్లు మాత్రమే ఆ రాష్ట్ర ప్రభుత్వం నింపుతుంది. కనుక మీరు ఎంబీబీఎస్ ఇతర రాష్ట్రాల్లో చదివినా
మీకు ఎటువంటి డిసడ్వాంటేజ్ ఇబ్బంది ఉండదు. మీరు ఆల్ ఇండియా కోటాకి అన్ని రాష్ట్రాలు అర్హులు కనుక నిశ్చింతగా నిరాటంకంగా ఎటువంటి అనుమానం లేకుండా ఎక్కడైనా కూడా గవర్నమెంట్ సీటు మెరిట్ సీటు రాకపోతే ఇతర రాష్ట్రాలలో మేనేజ్మెంట్ సీటు పొందటానికి తగు ఏర్పాట్లు చేసుకోండి. బ్యాంకు లోన్లు కూడా ఇస్తున్నారు. ప్రధానమంత్రి మోదీ బ్యాంకు లోన్లు కేవలం 7% వడ్డీకే ఇమ్మని చెప్పారు. బ్యాంకు లోను తీర్చుకునేది ఎప్పుడంటే మీ ఎంబీబీఎస్ అయిన 1 సంవత్సరం కూడా టైం ఇస్తారు. 6.5 ఏళ్ల తర్వాత మనం తిరిగి చెల్లింపులు చేయాలి కనుక బ్యాంకులు కూడా మేనేజ్మెంట్ సీట్లకు మనం కొనుక్కోవడానికి అవకాశం ఉంటుంది. ఇక బీఎస్సీ నర్సింగ్ కోర్సులు ఉన్నాయి. నర్సింగ్ కళాశాలలు మన దేశంలో ఉండే 22 ఎయిమ్స్లో ఉన్నాయి. ఆ ప్రతి ఎయిమ్స్లో ఉండే నర్సింగ్ కాలేజ్ చాలా ఉన్నత ప్రమాణాలతో నిర్వహిస్తున్నారు. ఇక్కడ చదివితే అమెరికాలోను, గల్ఫ్లోను, జర్మనీలో, జపాన్లో, యూరోప్లో ఉద్యోగం గ్యారంటీ. కనుక ఎయిమ్స్ బీఎస్సీ నర్సింగ్ కోర్సులో చేరాలంటే వాళ్ళు వేరే ప్రవేశ పరీక్ష పెట్టుకుంటున్నారు. బీఎస్సీ నర్సింగ్ ప్రవేశ పరీక్ష ఎయిమ్స్లో 22లో జూన్ 1వ తారీఖున పెడుతున్నారు. దానికి దరఖాస్తులు ఎప్పుడు వస్తాయంటే నోటిఫికేషను మార్చి ఏప్రిల్ మధ్యలో 2025 మధ్యలో నోటిఫికేషన్ వస్తుంది. ఎయిమ్స్లో బీఎస్సీ నర్సింగ్ చదవాలనుకునేవారు aimsexams.ac.in అనే వెబ్సైట్లో మీరు సమాచారం పొందొచ్చు. తర్వాత ఇప్పటికీ స్టాఫ్ నర్స్ కోర్సు, జిఎన్ఎం కోర్సు అని 3 ఏళ్ల కోర్సు ఉంది కదా, అది చదివిన వాళ్ళు మళ్ళీ బీఎస్సీ నర్సింగ్ కోర్సు ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్లో చదవాలనుకుంటే దానికి ప్రవేశ పరీక్ష జూన్ 21న జరుగుతుంది. దీన్ని పోస్ట్ బేసిక్ నర్సింగ్ అంటారు. ఇది ఎయిమ్స్లో చదివితే మీకు జాబ్ గ్యారంటీ, భారతదేశంలో జాబ్ గ్యారంటీ. ఎయిమ్స్లో చదివితే ఎయిమ్స్లోనే ఉద్యోగం వస్తుంది. ఇతర దేశాలకు కూడా మీకు ప్రాధాన్యత ఇస్తారు. కనుక ఈ నీట్ పరీక్ష రిజల్ట్ వచ్చిన తర్వాత, ఫలితాలు వచ్చిన తర్వాత ఎలా దరఖాస్తు చేసుకోవాలి అనేది చాలా కీలకం. పాపం చాలామంది గ్రామ ప్రాంతాల్లో ఉంటారు, వాళ్ళకి సిగ్నల్స్ రావు. తర్వాత ఇంకో విశేషం ఏంటంటే ఈ నోటిఫికేషన్లు అన్నీ కూడా ఎక్కడ పేపర్లో కనపడవు, టీవీల్లో కనపడవు. మనం ఎప్పటికప్పుడు మనమే వెబ్సైట్లో వెతుక్కోవాలి. నోటిఫికేషన్లు కానీ ఫలితాలు కానీ సర్వం వెబ్సైట్లకే పరిమితం. మన ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలు కూడా ఎన్టీఆర్ యూహెచ్ఎస్ వెబ్సైటు, తెలంగాణలో అయితే కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ వెబ్సైట్లు ఉదయం సాయంత్రం మనం చూసుకోవాలి. కనుక పూర్తిగా మనం వెబ్సైట్ల మీద ఆధారపడి ఈ సమాచారం పొందగలం. కానీ వార్తాపత్రికలో వస్తాయి, టీవీల్లో వస్తాయని మాత్రం ఎప్పుడు నమ్ముకోవద్దు. పూర్తి నీటుకు సంబంధించిన అడ్మిషన్ల ప్రక్రియ అంతా కూడా వెబ్సైట్లలోనే సమాచారం వస్తుంది. కనుక మేము ఏర్పాటు చేసిన వాట్సాప్ గ్రూపుల్లో చేరండి. మీరు మీ అనుమానాలను నివృత్తి చేయటానికి ప్రతిరోజు ఆదివారము, పండుగలు, సెలవు దినాలతో సహా నేను మీ యొక్క అనుమానాలు నివృత్తి చేయటానికి మీ అడ్మిషన్ల ప్రక్రియ పూర్తయ్యే వరకు ఇప్పుడు ప్రారంభించి ఫిబ్రవరి 8 నుంచి మొదలుపెట్టి డిసెంబర్ నెలాఖరు వరకు విద్యార్థులకు, తల్లిదండ్రులకు కావలసిన సూచనలు, సలహాలు. ఇతర రాష్ట్రాల్లో ఇప్పటికే కొంతమంది విద్యార్థులు గత 3 సంవత్సరాలుగా అడ్మిట్ అయి ఉన్నారు. మీకు ఆ కాలేజీలో సీట్ వస్తే ఇప్పటికే అక్కడ చదువుతున్న వారి విద్యార్థుల ఫోన్ నంబర్లు మా దగ్గర ఉన్నాయి. వాళ్ళు మీకు సహకరిస్తారు. అడ్మిషన్ల వ్యవహారంలో కానీ, చేరినప్పుడు మీకు కావలసిన సదుపాయాలు కల్పించడంలో సీనియర్ విద్యార్థులు తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రం నుంచి వెళ్ళి అక్కడ చదువుతున్నారు. ఆ విధంగా తల్లిదండ్రులకు, ప్రస్తుతం ఈ సంవత్సరం నీట్ రాస్తున్న వారికి, ఏ సీనియర్ విద్యార్థులైతే మా యొక్క జూమ్ మీటింగులు, వాట్సాప్ గ్రూపుల ద్వారా లబ్ధి పొందారో వాళ్ళు మీకు సేవను అందించడానికి సిద్ధంగా ఉన్నారు. మీరందరూ నీట్ పరీక్ష చక్కగా రాయండి, సీట్లు పొందండి. తల్లిదండ్రుల ఆకాంక్షల మేరకు ఎంబీబీఎస్ఆ, ఆయుర్వేదమా, మీకు నచ్చిన మెచ్చిన కోర్సు చదవండి. బీఎస్సీ నర్సింగ్ కోర్స్ అంటే ఏదో తక్కువ చూపొద్దు. ఆ ఢిల్లీలో ఉండే సంస్థల్లో కానీ, మిలిటరీ నర్సింగ్ కాలేజీల్లో కానీ, ఎయిమ్స్లో కానీ నర్సింగ్ కోర్స్ చదివితే బీఎస్సీ నర్సింగ్ కోర్స్ ఎంబీబీఎస్ డాక్టర్ల కంటే ఎక్కువ జీతం, ఎక్కువ ఉద్యోగ అవకాశాలు ఉంటాయని గమనించండి. మీరు ఏ రకమైన అనుమానం ఉన్నా మీరు సాయంత్రం 8 గంటలకి జూమ్ మీటింగ్లో చేరండి. నాతో ఫోన్లో మాట్లాడటానికి ప్రయత్నించే కంటే మీ అనుమానాలు ఏదంటే వాట్సాప్ గ్రూపుల్లో పెట్టండి.
లేదా నేను ఇచ్చిన వ్యక్తిగత వాట్సాప్లో జూమ్ లింక్ పంపండి, వాట్సాప్ గ్రూప్ లింక్ పంపమంటే ఆ లింకులు మీకు పంపడానికి సిద్ధంగా ఉన్నాను. ఇవి గత 3 సంవత్సరాలుగా మేము అనుభవపూర్వకంగా సేకరించిన సమాచారాన్ని, అనుభవాన్ని రంగరించి, క్రోడీకరించి, అన్నం కలిపి నోట్లో పెట్టిన విధంగా తల్లిదండ్రులకు, విద్యార్థులకు ఈ సమాచారం అందించడానికి సిద్ధంగా ఉన్నాం. ఎంబీబీఎస్ఏ కాక పీజీ అడ్మిషన్లకు కావలసిన సహాయ సహకారాలు, గైడెన్స్ కూడా ఈ జూమ్ మీటింగ్ ద్వారా అందించడం జరుగుతుందని గమనించండి. ఆల్ ది బెస్ట్ టు ది స్టూడెంట్స్ అపేరింగ్ ఫర్ ద నీట్ 2025. కర్ణాటక, కేరళ రాష్ట్రాలలో ఫిబ్రవరి, మార్చిలో దరఖాస్తు చేసుకోండి. 2000, 3000కి వెనుకంజ వేయకుండా ఎన్ని ఎక్కువ రాష్ట్రాల్లో దరఖాస్తు పెట్టుకుంటే మీకు మేలు జరుగుతుందని గమనించండి.